ఇప్పుడు చాలామంది ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఏ పెద్ద రిలీఫ్ అంటారు. ఏం రిలీఫ్? కమిషన్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ గదే, ఎన్డీఎస్ఏ గదే, క్యాగ్ రిపోర్ట్ గదే. ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద మీరు విచారణ ఆపండి అని అన్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండనే ఉండే, దాని మీద వేస్తామని వాళ్ళు అన్నారు. ఇక మీకు రిలీఫ్ ఎక్కడిది? ఏమైనా కోర్టు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ తక్షణం ఆపేయండి అని చెప్పిందా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఆపమని చెప్పిందా? వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఎంత డిఫెన్స్లో ఉన్నారన్నది మనకి ఈ పరిణామం అర్థం చేస్తున్నది. మమ్మల్ని దయచేసి ప్లీజ్ మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మా మీద చర్యలు తీసుకోకండి, మీ కాలు మొక్తం అనే కాడికి వచ్చిన పరిస్థితి. అంతే కదా? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీ మీద చర్యలు ఎందుకు ఉంటాయి? ఏ రకంగా చర్యలు ఉంటాయి చెప్పండి? పోనీ మీరేమైనా సామాన్య ప్రజలా, లేకపోతే ఇంట్లో నుంచి గుంజుకు రావడానికి రోడ్ల మీద నుంచి ఎత్తుకపోవడానికి కాదు కదా. ఒక ఆయన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, మీరు మాజీ మంత్రి, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అంత ఈజీగా అరెస్ట్ చేయరు కదా, ఏదో సామాన్య ప్రజల్ని దొంగ కేసులు పెట్టి ఇంకోటి పెట్టి ఎత్తుకపోయినట్టుగా. క్యాగ్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్, పీసీ ఘోష్ రిపోర్ట్, 4 రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద విచారణ వద్దు అని అడుగుతున్నారు, దాని మీద చర్యలు తీసుకోవద్దని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది కదా, ఇంకా రేపు మళ్ళీ వేస్తారేమో, మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా మా మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సిబిఐని ఆదేశించండి అని మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతారేమో. ఎంత ఘోరం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా డిలే చేసింది. వీళ్ళు కూడా ఆనాడే వచ్చిన క్యాగ్ రిపోర్ట్ మీదనో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీదనో సిబిఐకి ఇచ్చుంటే ఈ పాటికి 1.5 year సమయం ఆదా అయ్యేది, ఈ పాటికి కేసు ఒక కొలిక్కి వచ్చేదేమో.